సిద్దిపేట జిల్లా కొండల్లో కొలువై ఉన్న కొమరవెల్లి మల్లన్న క్షేత్రం దశాబ్దాలుగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. జాతర వచ్చిందంటే చాలు కాలు మోపేందుకు కూడా స్థలం ఉండదు. కిక్కిరిసిన బస్సులు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు, అధిక ఛార్జీల బాధుడు. కానీ ఇప్పుడు ఆ ప్రయాణ నరకానికి కాలం చెల్లింది. రాతి గుహల్లో కొలువైన మల్లయ్య పాదాల చెంతకు ఉక్కు మార్గం చేరుకుంది. మనోహరాబాద్ కొత్తపల్లి 151 కిలోమీటర్ల కలల ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకున్న కొమరవెల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చేసింది. కేంద్ర మంత్రులు, ఎంపీల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన ఈ ఉక్కుదారి వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహమేంటి? ప్రజా ప్రతినిధుల క్రెడిట్ వారి మధ్య రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు భక్తుల జీవితాలను ఎలా మార్చబోతుంది? స్థానికుల అంతరంగం ఎలా ఉందో పూర్తి వివరాలు చూద్దాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఉత్తర తెలంగాణలోనే అత్యంత ప్రాచీన, శక్తివంతమైన పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా నిర్వహించే 3 నెలల సుదీర్ఘ జాతరకు కేవలం తెలంగాణ నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 50 లక్షలకు పైగా భక్తులు తరలివస్తుంటారు. కానీ ఇన్నాళ్లు ఈ క్షేత్రానికి రావడం అంటే ఒక పెద్ద సాహసంతో కూడుకున్న వ్యవహారం. రాజీవ్ రహదారులపై బస్సుల రద్దీ, ప్రైవేట్ వాహనదారుల దోపిడీ, గంటల తరబడి ట్రాఫిక్లో నరకయాతన అనుభవించడం భక్తులకు నిత్యకృత్యంగా మారింది. ఒక రైలు మార్గం ఉంటే బాగున్ను అని దశాబ్దాలుగా మల్లన్న భక్తులు కన్న కలలు, నిరీక్షణలు ఎట్టకేలకు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక మనోహరాబాద్ కొత్తపల్లి 151 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కొమరవెల్లి హాల్ స్టేషన్ రూపుదిద్దుకుంది. ఈ స్టేషన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘునందన్ రావు, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అత్యంత వైభవంగా ప్రారంభించారు. అయితే ఈ ప్రారంభోత్సవ వేదికపై రాజకీయ వేడి కూడా స్పష్టంగా కనిపించింది. కేంద్ర ప్రభుత్వ నిధులు, ప్రధాని మోదీ దూరదృష్టి వల్లే ఈ ప్రాజెక్టు సాకారమైందని ఒకవైపు బీజేపీ నేతలు ప్రకటిస్తే, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, భూసేకరణ వల్లే ఇది పూర్తయిందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమ తమ వాదనలను వినిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాజకీయాన్ని పక్కన పెడితే ప్రజల దశాబ్దాల కల నెరవేరడం ఇక్కడ అసలైన విజయం. కొమరవెల్లి వద్ద నిర్మించిన ఈ హాల్ స్టేషన్ ఇంజనీరింగ్ పరంగానూ ప్రత్యేకతలను సంతరించుకుంది. రాజీవ్ రహదారి కొండపాక గేట్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోని రైల్వే అండర్ పాస్ సమీపంలో దీనిని నిర్మించారు. భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 400 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ను రూపొందించారు. రాబోయే రోజుల్లో మరో డబుల్ ట్రాక్ నిర్మాణం చేసేందుకు వీలుగా ప్రాజెక్టు డిజైన్ పూర్తి చేశారు. ఆధునిక స్టేషన్ బిల్డింగ్, విశాలమైన వెయిటింగ్ హాల్లు, ప్రయాణికులకు కూర్చునే వెసులుబాటు, అధునాతన టికెట్ కౌంటర్లు మరియు మంచినీటి వసతులను ఏర్పాటు చేశారు. ఇక స్టేషన్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన కనెక్టివిటీ బీటీ రోడ్డును కూడా అధికారులు అందుబాటులోకి తెచ్చారు. రైల్వే స్టేషన్ ప్రారంభంతోనే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరో తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ మరియు సిద్దిపేట మధ్య నడిచే డెమో రైళ్లను తక్షణమే కొమరవెల్లి వద్ద నిలిపేలా హాల్టింగ్ పాయింట్లను ఖరారు చేసింది. నిత్యం ప్రయాణించే భక్తులు, ఉద్యోగుల సౌకర్యార్థం 4 ప్రధాన రైళ్ల వేలను అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఉదయం 7:04 ట్రైన్ నెంబర్ 17650, ఉదయం 8:04 ట్రైన్ నెంబర్ 17652, మధ్యాహ్నం 12:52 ట్రైన్ నెంబర్ 17653 మరియు మధ్యాహ్నం 2:38 ట్రైన్ నెంబర్ 17654 కొమరవెల్లి స్టేషన్లో ఆగనున్నాయి. ఈ టైమింగ్స్ వల్ల ఉదయాన్నే హైదరాబాద్లో బయలుదేరి మల్లన్నను దర్శించుకుని తిరిగి సాయంత్రానికి ఇళ్లకు చేరుకునే అద్భుతమైన వెసులుబాటు భక్తులకు లభించింది.
కొమరవెల్లి క్షేత్రానికి కేవలం తెలంగాణ పరిధిలోనే కాకుండా అంతర్రాష్ట్ర స్థాయిలో ప్రాముఖ్యత ఉంది. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యాదవ్, కురుమ మరియు ఇతర వర్గాల భక్తులు తమ కులదైవమైన మల్లన్నను దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇన్నాళ్ళు సరైన కనెక్టివిటీ లేక వారు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు చేసేవారు. ఇప్పుడు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నేరుగా కొమరవెల్లికి రైలు కనెక్టివిటీ ఏర్పడటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు రవాణా భారం సగానికి పైగా తగ్గిపోనుంది. ఇది కొమరవెల్లి క్షేత్రాన్ని జాతీయ స్థాయిలో మరింత ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది. దాదాపు 1,160 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టులో కొమరవెల్లి స్టేషన్ ఒక మైలురాయి మాత్రమే. త్వరలోనే ఈ లైన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దీనివల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలైన సిద్దిపేట, కరీంనగర్, మెదక్ మధ్య సమగ్రమైన రైల్వే నెట్వర్క్ ఏర్పడనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కూసిన ఈ రైలు కూత కొమరవెల్లి ప్రజల జీవితాల్లో, మల్లన్న భక్తుల ప్రయాణాల్లో ఒక సరికొత్త వెలుగును నింపింది. రాజకీయ నాయకుల క్రెడిట్ వార్ ఏమైనప్పటికీ ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న ఈ చిరునవ్వే డెవలప్మెంట్ థ్రిల్లర్కు అసలైన విజయ సంకేతం. చూసారుగా, దశాబ్దాల కల సాకారమై ఉక్కుదారిపై ఉత్సాహంగా సాగుతున్న కొమరవెల్లి రైల్వే ప్రయాణ విశేషాలు, పాలకుల హామీలు, రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నప్పటికీ చివరికి ప్రజా సంక్షేమమే పరమావధిగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు భక్తులకు కొండంత ఉపశమనాన్ని ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.